రవి సార్ని. ఈరోజు మనం 10th క్లాస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన స్టాటిస్టిక్స్లో గ్రూప్ డేటాలో మీన్కి, మీడియన్కి, మోడ్కి ఫార్ములా రాసి అవి టర్మ్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేర్చుకుందాం. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసి ఇస్తారంటే రైట్ ద ఫార్ములా ఆఫ్ మీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్, లేదా రైట్ ద ఫార్ములా ఆఫ్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్, రైట్ ద ఫార్ములా ఆఫ్ మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని ఇస్తారు. సో మీన్లో యాక్చువల్గా మనకి 3 మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ అస్యూమ్డ్ మీన్ మెథడ్, థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో ఫార్ములా వాటి యొక్క టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది డైరెక్ట్ మెథడ్లో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇందులో ఎక్స్ఐ అంటే మనం క్లాస్ మార్క్ అంటాము, ఎఫ్ఐ అంటేనేమో ఫ్రీక్వెన్సీ. అలాగే సెకండ్ మెథడ్ అస్యూమ్డ్ మీన్ మెథడ్. అస్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అని ఉంటుంది. ఏని మనం అస్యూమ్డ్ మీన్ అంటాము, డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అని ఫార్ములా రాస్తాము. ఎక్స్ఐ మీన్స్ క్లాస్ మార్క్, ఎఫ్ఐ మీన్స్ ఫ్రీక్వెన్సీ అని రాస్తాము. అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ ఈక్వల్ టు అస్యూమ్డ్ మీన్, యూ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనేది ఫార్ములా. ఎక్స్ఐ ఈక్వల్ టు క్లాస్ మార్క్, ఎఫ్ఐ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ, హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ సైజు. సో ఇది 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఒకటి డైరెక్ట్ మెథడ్, ఒకటి అస్యూమ్డ్ మీన్ మెథడ్, ఒకటి స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ కనుక్కునే ఫార్ములా వాటి టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ బోర్డు మీద ఉన్నాయి. నెక్స్ట్ మీడియన్. మీడియన్కి ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్, ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, CF equal to cumulative frequency of class preceding the median class, F equal to frequency of median class, H is equal to class size. అలాగే మోడ్ ఫార్ములా రాస్తున్నాను. మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ నాట్ బై 2f1 మైనస్ ఎఫ్ నాట్ మైనస్ f2 ఇంటూ హెచ్. L equal to lower limit of the model class, H is equal to size of the class interval, F1 equal to frequency of the model class. దీని F0 లేదా F0 అనొచ్చు. దీనికి ఎక్స్ప్లెనేషన్ frequency of the class preceding the model class, F2 equal to frequency of the class succeeding the model class అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి, జస్ట్ మీరు క్లాస్ ఇంటర్వల్ అంటే ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 10 to 20, 20 to 30, 30 to 40, 50 to 40 to 50 వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటాము. సో ఇందులో 10, 20, 30, 40 అన్నిటిని లోయర్ లిమిట్స్ అంటాము. 20, 30, 40, 15 అన్ని మనకి అప్పర్ లిమిట్స్ అంటాము. సో సిగ్మా అంటే సమ్ అనమాట. ఇక్కడ మనకి సిగ్మా ఎఫ్ఐ అని ఉంది కదా, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అని ఆల్రెడీ మనం రాసాము. సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్, అంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూని మనం సిగ్మా ఎఫ్ఐ అంటాము. సిగ్మా ఈజ్ డినోటెడ్ ఫర్ యూజింగ్ సమ్. ఎడిషన్ చేయడానికి సమ్ అనే సిగ్మా అనే సింబల్ మనం యూజ్ చేస్తాము. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.